हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను మీ నవ్య అండి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా చాలా మంది అయితే స్వీట్స్ కేక్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా కేక్లు అయితే తప్పనిసరిగా చాలా మంది ఇళ్ళల్లో అయితే చేస్తూ ఉంటారు కదా అది అన్‌హెల్తీగా కాకుండా అంటే రిఫైన్డ్ మైదా షుగర్ ఆయిల్ అవి యూస్ చేసి కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే ఏమీ అంటే ఫుడ్ కలర్స్ అవి యూస్ చేయకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే గనుక చాలా మంచిది కదా తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇక్కడ నేను చెప్పే విధంగా ఎటువంటి రిఫైన్డ్ షుగర్ మైదా ఆయిల్ ఏమి యూస్ చేయకుండా సూజీతో అయితే నేనైతే కేక్ చెప్తున్నాను చాలా హెల్తీగా ఉంటుంది అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా మాయిస్ట్గా చాలా జ్యూసీగా చాలా బాగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరెందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మన కేక్ కోసం అయితే నేను ఒక బౌల్లోకి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కప్ సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని అయితే ఒక కప్ తీసుకుంటున్నాను ఈ రవ్వ వేయటం వల్ల మనకి కేక్ అనేది అంటే విడివిడిగా వచ్చినట్లు చాలా బాగుంటుంది అలాగే 3/4 కప్ హోల్ వీట్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను ఈ రెండింటితో అయితే ఇప్పుడు మనం కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం అలాగే ఇక్కడ నేను జాగరీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం సూజీ తీసుకున్న కప్కి ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న కప్ అనేది హాఫ్ కప్ వస్తుందన్నమాట ఇక్కడ చూపిస్తున్న కొలతలతో గనుక చేస్తే చాలా బాగుంటుంది అలాగే మిల్క్ కూడా జాగ్రత్త తీసుకున్న కప్తోనే తీసుకున్నాను అలాగే ఇక్కడ నెయ్యి అన్నమాట ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఆవు నెయ్యి అన్నమాట దీని కూడా 3/4 కప్ అయితే తీసుకున్నాను వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో లేదన్నప్పుడు స్పాచులా ఉంటుంది కదా దాంతోనైనా అంటే కేక్ ఎలా పడితే అలా బ్యాటర్ అనేది మనం కలిపేయకూడదు అనమాట అలా కలిపేస్తే మనకి కేక్ అనేది గట్టిగా వస్తుంది మంచిగా రాదు ఇక్కడ చూపిస్తున్న నేనైతే విస్కర్తోనే విస్క్ చేసుకుంటాను ఇలా చేస్తే కనుక బాగుంటుంది లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులతోనైనా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇందులోనే రుచికి సరిపడా చిటికెడు ఉప్పు వేసుకున్నాను అలాగే ఇక్కడ బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ ఏమీ యూస్ చేయట్లేదు ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకొని కొంచెం ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 టీ స్పూన్ వాటర్ అయితే వేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ కేక్ వెనిలా ఫ్లేవర్ అయితే చేస్తున్నాను నేను మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోవచ్చు వెనిలా అయితే ఇంకా బాగుంటుంది వెనిలా ఎసెన్స్ అయితే ఒక 4-5 డ్రాప్స్ అయితే వేసుకొని ఇక్కడ మళ్ళీ విస్కర్తో అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకునే తర్వాత ఇక్కడ చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీ అనేది రావాలి పలుచుగా కానీ చిక్కగా కానీ ఉండకూడదు ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం సూజీ వేసాం కాబట్టి సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా చక్కగా సెట్ అయిపోయింది అందులోనూ మనం ఈనో కూడా వేసాం కదా ఈ కేక్ అనేది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఇంకొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలన్నా లేదంటే చాక్లెట్ చిప్స్ అలాంటివి ఏమైనా కావాలన్నా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఏమీ వేయట్లేదు ఎందుకంటే పిల్లలైతే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అవి వేస్తే తినరన్నమాట అందుకని చెప్పేసి బ్లాక్ రేజన్స్ అయితే ఒక టీ స్పూన్ వచ్చేంత వరకు చక్కగా చిన్నగా కట్ చేసేసుకున్నాను వాటిని అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు నేనైతే కేక్ మౌల్డ్ అయితే నా దగ్గర స్టీల్ బాక్స్ ఉంది నేను కేక్ మౌల్డ్ అయితే ఏమి యూస్ చేయకుండా ఇలా ఈ బాక్స్లో అయితే కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాను దీంట్లోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అయితే వేసేసుకోవటమే అంతే మనకు నచ్చిన షేప్స్ ఏమైనా ఉంటాయి కదా కేక్ మౌల్డ్స్ అనేవి వాటిలో అయినా వేసుకోవచ్చు నేనైతే రౌండే కొంచెం బాగుంటుందని చెప్పేసి అనిపించింది అందుకని ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి అయితే నేను డ్రై నట్స్ సీడ్స్ అయితే ఇలా కచ్చపచ్చగా పౌడర్ అయితే చేసుకున్నాను వాటిని అయితే పైనుంచి వేసేస్తున్నాను ఇది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మనం డ్రై ఫ్రూట్స్ అవి తినడం వల్ల హెల్దీ కూడా కాబట్టి వేసుకున్నాను అలాగే ఇక్కడ పిల్లల కోసం కాబట్టి ఇక్కడ నేను చాక్లెట్ చిప్స్ ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా అవి వాటిని కూడా చుట్టూతా పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవటం కోసం నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఇలా ఫ్రేమ్ పెట్టేసుకుని ప్రీహీట్ చేసుకున్నాను ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయ్యింది కదా ఆ బాక్స్ని అయితే తెచ్చి ఇక్కడ పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట నేనైతే లిడ్కి కొంచెం ఇలా ఖాళీ ఉంది కదా దాంట్లో అయితే అది కూడా క్లోజ్ చేసేయాలి అలా అయితే మనకి కేక్ అనేది తొందరగా బేక్ అవుతుంది దానికైతే ఇలా క్లోజ్ చేయడానికి నేను ఒక లవంగం అయితే ఇలా పెట్టేస్తున్నాను ఈ కేక్ అయితే బేక్ అవ్వడానికి నాకు 45 మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడు మూత తీసి చూసుకున్న తర్వాత చూసారు కదా ఓ టూత్ పిక్ పెట్టి చూస్తే ఏమీ అంటుకోకపోతే మనకి కేక్ అనేది బాగా ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సైడ్కి తీసేసుకోవటమే కానీ ఒక విషయం కేక్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం డీమౌల్డ్ చేసుకోవాలి లేదనంటే కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ సైడ్స్కి అయితే చాక్తో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని మనకు నచ్చిన పీసెస్ అయితే కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకొని
చేసుకోవటమే. ఈ న్యూ ఇయర్కి అయితే ఇలా హెల్దీగా కేక్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి. ఈ కేక్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా మాయిస్ట్గా, చాలా జ్యూసీగా వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.